నమస్తే 2024 మాస ఫలితాల్లో సెప్టెంబర్ మాసంలో మేషరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మరి సెప్టెంబర్ మాసంలో మేషరాశి వారు కొన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. అంటే అదృష్టం మీ వెంట ఉన్నా కూడా ఆర్థిక విషయాలు అలాగే కుటుంబ విషయాల పట్ల ప్రత్యేకించి శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ముఖ్యంగా మేషరాశి వారికి కనిపిస్తుంది. కొంత మానసికమైన ఆందోళన ఎక్కువగా ఉండే సిచ్యువేషన్స్ కూడా ఈ సెప్టెంబర్ మాసంలో కనిపిస్తున్నాయి. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో నిరుద్యోగులు అలాగే బెటర్ ఇంప్రూవ్మెంట్ కోసం ట్రై చేస్తున్నారో జాబ్లో ఇంప్రూవ్మెంట్ వీళ్ళందరికీ కూడా కొంత మనకి సెప్టెంబర్ థర్డ్ వీక్ అంటే ఇక్కడ సెప్టెంబర్ 16 to 22 మధ్యలో థర్డ్ వీక్ వస్తుంది. ఈ థర్డ్ వీక్లో కొంత ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది, కానీ కొన్ని ఇబ్బందులు ఉంటాయన్నమాట. ఎలాంటి ఇబ్బందులు అంటే ఆర్థిక విషయాలు కానీ కుటుంబ విషయాల పట్ల అలాగే మాట్లాడే మాట కూడా ఒక్కొక్కసారి ఈ థర్డ్ వీక్లో మాట్లాడే మాటలు కూడా కొంచెం కరుగ్గా ఉండే సిచ్యువేషన్స్ ఉండడము ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా నేను చెప్పింది ఏంటి అంటే నిరుద్యోగులకి థర్డ్ వీక్లో కొంత బెటర్ రిజల్ట్స్ ఉన్నా కూడా ఏవైతే జాగ్రత్తలు నేను చెప్పానో ఆ విషయాల్లో చాలా శ్రద్ధ వహించడం అవసరము. ముఖ్యంగా మేషరాశి వారికి సెప్టెంబర్ మాసంలో సోదరీమణులు ఎవరైతే ఉంటారో వారితో కమ్యూనికేషన్ చక్కగా ఉన్నా కూడా వారి యొక్క యోగక్షేమాలు ఆరోగ్య విషయాలు ఇవన్నీ కూడా కొంత మీరు పట్టించుకోవాల్సిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇక ఖర్చుల విషయానికి వస్తే మేషరాశి వారికి ఈ సెప్టెంబర్ మాసంలో కొంత ఖర్చులు అదుపులో ఉన్నా కూడా సడన్ ఎక్స్పెన్సెస్ ఇందాక మనం చెప్పుకున్నాము. థర్డ్ వీక్లో సడన్ ఎక్స్పెన్సెస్ అనేది రేజ్ అయ్యే సిచ్యువేషన్స్ అయితే మేషరాశి వారికి కనిపిస్తుంది. ఆ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా సెప్టెంబర్ సెకండ్ వీక్ అంటే ఫస్ట్ వీక్ అయితే 1st to 8th డేట్ వరకు ఫస్ట్ వీక్ వస్తుంది. మళ్ళీ 8th to 16th వరకు సెకండ్ వీక్ వస్తుంది సెప్టెంబర్ మాసంలో. ఈ 2 వీక్స్ సడన్గా ఖర్చులు ఎక్కువగా ఉండడము ఖర్చులు రేజ్ అవ్వడము ఉంటాయి. అంటే కొన్ని ఖర్చులు అదుపులో ఉన్నా కానీ సడన్గా ఎక్స్పెండిచరు తర్వాత రావాల్సిన రాని బాకీలు కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టడము ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఏదేమైనా ఈ మాసంలో కొన్ని పరిష్కారాలు ఉన్నాయి. అవి చేసుకుంటే మేషరాశి వారు చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ మాసంలో మనకి చంద్రగ్రహణం కూడా సెప్టెంబర్ 18 తారీఖు చంద్రగ్రహణం అర్ధరాత్రి టైంలో ఉంది, ఎర్లీ అవర్స్ ఆఫ్ 19. ఈ చంద్రగ్రహణం ప్రభావం మేషరాశి వారి పైన కూడా ఈ మాసంలో కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా నేను చెప్పుకున్నాను కుటుంబ విషయాల్లో కానీ ఆర్థిక లావాదేవీల విషయంలో కానీ కొద్దిగా మేషరాశి వారు ప్రత్యేకించి శ్రద్ధ వహించి పర్యవేక్షించుకోవాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ముఖ్యంగా మనం ఏం చెప్పుకున్నామంటే ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్ మేషరాశి వారి పైన కొంత ఉంటుంది కాబట్టి ఆర్థిక విషయాల్లో ఉంటుంది, కుటుంబ విషయాల్లో ఉంటుంది, తర్వాత మాట్లాడే మాటలు ఈ విషయంలో కూడా కొంత ప్రభావం చూపించే పరిస్థితి ఉంది. కాబట్టి మేషరాశి వారందరూ కూడా ఈ మాసంలో కొంత శివారాధన చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మనకి ఎర్లీ అవర్స్ ఆఫ్ 19th సెప్టెంబర్ 19th పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతున్నా కూడా అది మన భారతదేశంలో అయితే కనిపిస్తుంది. బట్ ఈ గ్రహణం ఎఫెక్ట్ నైట్ టైంలో ఉందన్నమాట మనకి. కాబట్టి అందరూ నిద్రలో ఉంటారు, కానీ కొన్ని రాసులపైన ప్రభావం ఉంటుంది. అటువంటి ప్రభావం ఉండే రాశిలో మనకి మేషరాశి ఉంది కాబట్టి జాగ్రత్తలు చెప్పే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక ఖర్చులు అధికంగా ఉన్నా కూడా ఫైనాన్షియల్గా పొజిషన్ అయితే కొంత ఇంప్రూవ్మెంట్లోనే మేషరాశి వారికి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పాజిటివ్గానే ఉంది. ఈ 4 వీక్స్ కూడా సెప్టెంబర్ 4 వీక్స్ కూడా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అనుకూలంగానే ఉన్నాయి, స్పెక్యులేషన్ వ్యాపారానికి అనుకూలంగానే ఉంది. కానీ ఎవరైతే నూతనంగా పెట్టుబడులు పెడుతున్నారో వాళ్ళు 1-2 సార్లు చూసి ఆచితూచి అడుగులు వేయాలి. ఎందుకంటే ఆర్థిక విషయాల పట్ల కొంత గ్రహణ ప్రభావం ఉండే సిచ్యువేషన్స్ ఉంటాయి మేషరాశి వారికి. కాబట్టి శివారాధన కంపల్సరీ. ఈ శివారాధన 4 వారాలు కూడా ఈ సెప్టెంబర్ మాసంలో చెయ్యండి. అలాగే మనకి థర్డ్ వీక్ చెప్పుకున్నాం, ముఖ్యంగా 16 to 22 థర్డ్ వీక్. ఈ థర్డ్ వీక్లో 19th 20 డేట్స్లో శివాభిషేకాలు శివారాధన చేయడం వల్ల చాలా వరకు ఈ మైండ్ పైన ఉండే లోడు తర్వాత రాని బాకీలు విషయంలో కొంత మొరాయించడము అధికంగా సడన్గా ఖర్చులు పెరిగిపోవడం ఈ విషయాల్లో కొంత కంట్రోల్ ఉంటుంది. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయని మనం చెప్పుకున్నాం. ముఖ్యంగా హౌస్ వైఫ్స్ విషయానికి వస్తే వారి యొక్క ఆరోగ్య యోగక్షేమాలు అవన్నీ మీరు చూసుకోవాలి. ఎందుకంటే కొంత కుటుంబం పైన ప్రభావం ఉంటుంది, మానసిక ఒత్తిడి ఉంటుంది 3వ వారం నుంచి అని చెప్పుకున్నాం. సెప్టెంబర్ 3వ వారం నుంచి మానసిక ఒత్తిడి
ఒత్తిడి ఉండొచ్చు కుటుంబ విషయాల పట్ల. అందువల్ల హౌస్ వైఫ్స్ అందరూ కూడా వారి యొక్క ఆరోగ్యము జాగ్రత్త తీసుకోవాలి. శివారాధన చేయడంతో పాటు శివ పంచాక్షరి మంత్రాన్ని కంటిన్యూస్గా పఠించడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందన్నమాట. అయితే చూద్దాం డేట్స్ వైజ్ ఎలా ఉంది సెప్టెంబర్ మాసం మేషరాశి వారికి. ముఖ్యంగా మేషరాశి వారికి సెప్టెంబర్ 1st, 2nd, 3rd ఈ డేట్స్ తీసుకున్నట్టయితే సంతాన విషయాల్లో కొంత మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే కొన్ని అవకాశాలు వెతుక్కుంటూ వచ్చే పరిస్థితి ఉంది. అలాగే పై అధికారుల యొక్క ప్రశంసలు, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కొంచెం పాజిటివ్గా ముందుకు నడవడము, అలాగే విద్యార్థులకు కొంత వాళ్ళ యొక్క కష్టపడిన దానికి మంచి సత్ఫలితాలు ఏ డేట్స్ సెప్టెంబర్ 1st, 2nd, 3rd డేట్స్లో. అలాగే సెప్టెంబర్ 4th, 5th, 6th ఈ డేట్స్ కూడా చాలా వరకు అనుకూలంగా ఉన్నాయనే చెప్పుకోవచ్చు. అంటే 1st సెప్టెంబర్ టు 6th సెప్టెంబర్ డేట్స్ అన్ని కూడా పాజిటివ్గా ఉన్నాయి. అగైన్ సెప్టెంబర్ 8, 9 కొంత కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. అలాగే సెప్టెంబర్ 10th, 11th ఈ డేట్స్ ముఖ్యంగా ఏంటి, ఏళ్ళకి తిని విశ్రాంతిగా ఉండండి. మనకు ముఖ్యంగా వినాయక చవితి కూడా ఈ మాసంలో సెప్టెంబర్ 7th ఉంటుంది. కాబట్టి మనం ఏ డేట్స్ 8, 9 డేట్స్లో కొంత కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక విషయాల్లో పూజల్లో పాల్గొనటం కానీ లేదా విందు వినోదాల్లో పాల్గొనటం ఇటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. ఇక సెప్టెంబర్ 10, 11 వేళకు తిని విశ్రాంతిగా ఉండండి. మేజర్ డిసిషన్స్ ఏవి తీసుకోవద్దు. ఇక సెప్టెంబర్ 12, 13, 14, 15, 16, 17 ఈ డేట్స్ అన్ని కూడా పాజిటివ్గా ఉన్నాయి. మేషరాశి వారికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. పాజిటివ్ డిసిషన్స్, పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. ఇక సెప్టెంబర్ 18, 19, 20, 21 ఈ డేట్స్ జాగ్రత్తగా ఉండండి. ఇందాక మనం చెప్పుకున్నాం ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా కుటుంబ విషయాలు కానీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కానీ ఎప్పటి నుంచి సెప్టెంబర్ 18 to 21 అంటే 3rd వీక్లో కొంత సడన్గా ఖర్చులు కానీ పై అధికారుల యొక్క మనస్తాపం ఈ విషయాల్లో ఉండొచ్చు. తర్వాత మానసికంగా ఎందుకు నలతగా ఉండొచ్చు. ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. శివారాధన చేయండి. ఇక సెప్టెంబర్ 22, 23 డేట్స్ అనుకూలంగా ఉన్నాయి. పాజిటివ్ డిసిషన్స్, పాజిటివ్ ఎన్విరాన్మెంట్, సహకరించే వ్యక్తులు అందరూ మీ చుట్టూ ఉంటారు. ఇక సెప్టెంబర్ 24, 25, 26, 27, 28, 29, 30 డేట్స్ అన్ని కూడా మళ్ళీ రిమైనింగ్ పాజిటివ్గా ఉన్నాయి. ఈ సెప్టెంబర్ మాసంలో విద్యార్థులకు కొంత అనుకూలమైన సిచ్యువేషన్సే ఉన్నాయి. అలాగే ప్రేమ వ్యవహారాలు కూడా కొంత ఫలించే అవకాశం అయితే కనిపిస్తుంది. స్పెక్యులేషన్ వ్యాపారానికి కూడా అనుకూలంగా ఉంది. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి. అలాగే ఎవరైనా స్థిరాస్తి కొనుక్కోవాలనుకుంటే వీళ్ళందరూ కూడా సెప్టెంబర్ 4th వీక్ కానీ 2nd వీక్ కానీ అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. మరి శివారాధన చేయండి. శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించండి. మరి అందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు ఉన్నా కూడా ఏ డేట్స్లో ముఖ్యంగా 18 to 21 డేట్స్ జాగ్రత్తగా ఉండాలి. మైండ్ పైన లోడ్ ఉంటుంది. మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఈ జాగ్రత్తలు మేషరాశి వారు తీసుకోవాలి. స్వస్తి.